నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. 20వ యువగలం విజయోత్సవ సభను విజయవంతం చేద్దాం. అదే రోజు ఎన్నికల శంఖారావం పూరిస్తామంటున్న అచ్చెన్నాయుడు. సమాజంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్న జిల్లా ఎస్పీ దీపిక. వాజీ ఛానల్ ఎండీ గణపతి నేడితో కలిసి క్యాలెండర్ ఆవిష్కరణ. నరకానికి నకళ్ళగా రాష్ట్రంలో రహదారులు. ఆడుదాం ఆంధ్ర అంటూ రాష్ట్ర ప్రజలతో సీఎం జగన్ ఆడుకుంటున్నారన్న పురంధరేశ్వరి. నగరాభివృద్ధితో పాటు సంపూర్ణ పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్న కోలగట్ల. 15 కోట్ల రూపాయల వ్యయంతో గుణపూర్పేట డంపింగ్ యార్డ్లో యంత్రం ప్రారంభం. ఇక వివరాలకు వెళ్తే, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక యువగలం పాదయాత్ర కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈరోజు గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ వడ్లమూడి జంక్షన్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. యువనేతతో తల్లి భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరాదేవి, ఇతర కుటుంబ సభ్యులు కలిసి పాదయాత్రలో నడిచారు. లోకేష్కు సంఘీభావంగా వేలాది మంది ప్రజలు కలిసి నడిచారు. శివాజీనగర్ వద్ద పైలాను లోకేష్ ఆవిష్కరించారు. దీంతో గాజువాక ప్రధాన రహదారి జనసంద్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గాజువాకకు తరలివచ్చారు. 2 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ కారణంగా గాజువాక ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ఈరోజు మా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ఈ రోజు సాయంత్రంతో ముగియనుంది. మరి ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు పాదయాత్రలో సందర్భంగా మరి ఈరోజు గాజువాకలో కూడా పాదయాత్ర చేస్తున్న క్రమంలో మరి ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన రైతులవి గత 42 సంవత్సరాలు పెట్టి ఒక ఉద్యోగం లేక కూలి పని కూడా లేక అల్లో రామచంద్ర అని చెప్పి 42 సంవత్సరాలు పెట్టి మేము అనేక ఇబ్బందులు పడిన క్రమంలో మరి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తున్న ప్రకటన వచ్చినప్పటి నుండి మేము ఈ రోజుకి కూడా 1040 రోజులు పెట్టి అనేక పోరాటాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు యువ నాయకులు యువగలం ముగింపు సందర్భంగా ముగింపు టైం వచ్చేసింది. సుమారుగా 3221 కిలోమీటర్ వరకు ఈరోజు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఎక్కడైతే స్టార్ట్ చేశారో చిత్తూరు జిల్లా కుప్పం నుంచి స్టార్ట్ చేసి ఇచ్చాపురం వరకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచనతో ఈ కార్యక్రమం పెడితే మధ్యలో దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల సుమారుగా 50 రోజుల పాటు టైం అవ్వడం వల్ల టైం సెట్ అవ్వడం వల్ల ఈ దగ్గరగా కుదించి చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం పాదయాత్ర ఏదో భాగంగా ఎక్కడైతే కొన్మనపాలెంలో ఉన్న పైలాన్ దగ్గర క్లోజ్ చేశారో అదే ప్లేస్లో ఈరోజు యువ నాయకులు లోకేష్ బాబు కూడా యువగలం మనగలం ప్రజాగలం అన్నటువంటి నినాదానంతో ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చేపట్టినటువంటి ఈ యువగలం సక్సెస్ఫుల్గా జరిగింది. ఎందుకంటే 3126 కిలోమీటర్లు ఈరోజు 226 రోజులు ఈ పాదయాత్ర కొనసాగుతూ వస్తూ ఉంది. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు, ఒక ఆర్థిక నేరగాడి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడమే రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ప్రజలను రానివ్వకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికి కూడా ప్రజలు లోకేష్ బాబు గారిని ఆయన్ని చూడటానికి మహిళలు మంగళారతులు పెడుతూ, యువకులు కేరింతలు కొడుతూ, వృద్ధులు అందరూ కూడా ఆశీర్వదిస్తూ లోకేష్ బాబు గారు మీకు మేము అండగా ఉంటాం, రానున్నది చంద్రబాబు నాయుడు గారు జనసేన ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలంతా అంటున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం కనిపిస్తూ ఉంది. మా యువకిషోరం లోకేష్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన పాదయాత్రతోటి మొత్తం ప్రతిపక్షాల పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకునే పరిస్థితి ఉంది. ఇవాళ అడ్వకేట్స్లో కూడా విశేషమైన స్పందన ఉంది. స్వచ్ఛందంగా ఆయన తాలూకా యువగలం పాదయాత్రకి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. ఆరోగ్యశ్రీ మెగా అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్య పరిమితిని
5 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ నూతన స్మార్ట్ కార్డుల పంపిణీని కూడా ప్రారంభించారు. దీనివల్ల జిల్లాలోని సుమారు 7.5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఒక విజయనగరం జిల్లాలోనే ఆరోగ్యశ్రీ పథకం కింద సుమారు 2,49,000 మందికి చికిత్స అందించడానికి 470 కోట్లు ఖర్చు చేశారు. అలాగే ఆరోగ్య ఆసరా పథకాన్ని సుమారు 1,09,000 మందికి వర్తింపజేసి దాదాపు 59.60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం లాంఛనంగా నియోజకవర్గానికి 5 గ్రామాల్లో స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఆరోగ్యశ్రీ పథకం గురించి వివరిస్తారు. ఆరోగ్యశ్రీ దిశ యాప్ను డౌన్లోడ్ చేయిస్తారు. అలాగే జనవరి 1వ తేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి ఈరోజు ప్రకటించారు. ఈ కార్యక్రమం అనంతరం కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్, ఎమ్మెల్సీ డాక్టర్ పి సురేష్ బాబు, ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు నూతన కార్డులను పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి ఈ నెల 20వ తేదీ బుధవారం నాడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి గ్రామం వద్ద యువగలం విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈరోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అదే సభలో ఎన్నికల శంఖారావం పూరిస్తామని తెలియజేశారు. తర్వాత జరగబోయే సభలో మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామని తెలియజేశారు. రాష్ట్రాన్ని దుర్మార్గుడైన ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు సమావేశాలు పెట్టుకున్నప్పుడు కానీ, కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కానీ అడ్డంకులు సృష్టించిన సందర్భాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో లేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బ్యూరో సభ్యులు పొసపాటి అశోక్ గవిరాజు, కిమిడి కళా వెంకట్రావు, కావాలి ప్రతిభాభారతి, యనమల రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రని ఈరోజు సాయంత్రానికి ముగిస్తున్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి రేపు మాని ఎల్లుండి బుధవారం నాడు 20వ తారీఖున విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర యువగలం విజయోత్సవ సభతో పాటుగా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని చెప్పి నిర్ణయం చేశాం. రాష్ట్రంలో 3 సభలు జరుగుతాయి. రేపు సభ ఒక మెసేజ్ ఇస్తాం, నెక్స్ట్ సభలో మేనిఫెస్టో తయారు చేసి రిలీజ్ చేస్తాం. శ్రీకాకుళం, విజయనగరమే కాకుండా కారణాలు మీకు తెలుసు, చెప్పవలసిన అవసరం లేదు. టార్గెట్ అయితే మేము ఇచ్చాపురంగా పెట్టుకున్నాం. అనుకోకుండా 3 months ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవ్వరూ ఊహించలేదు. అదేవిధంగా ఇంక 100 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ ప్రిపరేషన్ కూడా చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మేము పాదయాత్ర ఇక్కడ ముగించినా లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఏ నియోజకవర్గం అయితే కవర్ చేయలేదో అన్ని నియోజకవర్గాల్ని ఒక 20 రోజుల్లో వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా సిస్టమ్, బూత్, క్లస్టరు, యూనిట్, మండలం, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరితో కూడా ఆత్మీయంగా సమావేశాలు పెట్టి వాళ్ళతో కొంత సమయం గడిపి వారి అభిప్రాయాలు కూడా తీసుకుని ముందుకెళ్ళడానికి ఒక ప్రణాళిక కూడా వేసుకున్నాం. రేపు ముగింపు సభ అయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాం ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల్లో పాదయాత్ర వెళ్ళలేదు దానికి ప్రయారిటీ తీసుకుని ఆ నియోజకవర్గాల్లో కూడా లోకేష్ బాబు పర్యటించాలని పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. నగర అభివృద్ధితో పాటు సంపూర్ణ పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు గుణుపూరుపేటలోని ఉన్న డంపింగ్ యార్డు వద్ద 15 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన బయో రెమిడియేషన్ లెగసీ వేస్ట్ ల్యాండ్ పునరుద్ధరణ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. నగరంలో పేరుకుపోయిన చెత్త చెదరాలను ప్రత్యేక పారిశుధ్య వాహనాలను గుంటూరుపేటకు తరలించే విషయం అందరికీ తెలిసిందే. అయితే అక్కడ ఉన్న ప్రాంతాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ఎప్పటి నుంచో పేరుకుపోయిన చెత్త చెదరాలను వేరు చేసే బృహత్తర కార్యక్రమాన్ని
నగరపాలక సంస్థ అధికారులు చేపట్టారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 15 కోట్ల రూపాయలు వెచ్చించి చెత్త వర్గీకరణ యంత్రాలతో పాటు భూమి చదును చేసే ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లయ యాదవ్, కమిషనర్ శ్రీరామనాయుడు తదితరులు లెగసీ వేస్ట్ ల్యాండ్ ప్రక్రియ విధానాన్ని ఆసాంతం పరిశీలించారు. యంత్రాల పనితీరును గమనించారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ కార్పొరేటర్లు, ఇన్ఛార్జ్ ఈఈ దక్షిణామూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సామూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఒక సంస్థలకు టెండర్లు పిలిచి అప్పచెప్పడం జరిగింది. ఆ సంస్థ వారు పనిని ప్రారంభించే ముందు ఒక ప్రారంభోత్సవంగా మిషనరీ ఆన్ చేయడానికి ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే రెగ్యులర్గా ఇప్పుడు కలెక్ట్ చేస్తున్న వేస్ట్ అంతా కూడా ఎప్పటికప్పుడు విశాఖపట్నం ఈ ఎనర్జీ తయారు చేసే జిందాల్ కంపెనీకి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2,07,000 టన్నులు ఇక్కడ పూర్తిగా ఉండిపోవడం, దుర్గంధంగా తయారవటం, ఈ వేస్ట్ మేనేజ్మెంట్, లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం. మరి త్వరలోనే మరి కాంట్రాక్టర్ అయితే 9 నెలల కాలంలో మొత్తం పూర్తిగా ఈ స్థలాన్ని క్లియర్ చేస్తామని చెప్తున్నారు. ఈ 9 నెలల కాలంలో చేసిన తర్వాత ఈ 16 ఎకరాలు మున్సిపాలిటీకి ఇంకొక కార్యక్రమానికి ఉపయోగించుకోవడానికి అవకాశం వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటికప్పుడు ఈ వేస్ట్ని విశాఖపట్నం తరలించడం వల్ల ఇటీవల కాలంలో మరి శానిటేషన్ కొంతమేర ఈ పట్టణంలో అభివృద్ధి చెందింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాది కీలక పాత్రని విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక అన్నారు. ఈరోజు ఆమె ఛాంబర్లో వాజీ ఛానల్ ఎండీ గణపతిరెడ్డి శ్రీనివాసరావుతో కలిసి వాజీ ఛానల్ ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ నాణ్యమైన, నమ్మకమైన, పారదర్శక వార్తా ప్రసారాలు అందించే మీడియా ఎప్పుడూ సమాజంలో ప్రధాన పాత్ర పోషించి దిశానిర్దేశం చేస్తుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని టిడ్కో గృహాలను నిర్మిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రహదారి సౌకర్యం కల్పించకపోవడం చాలా దారుణమని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఆమె పార్వతీపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టిడ్కో గృహాలను సందర్శించి మీడియాతో మాట్లాడారు. 2018 సంవత్సరంలో ప్రారంభించిన టిడ్కో గృహాలు 2020 సంవత్సరంలో ఇవ్వాల్సి ఉండగా నేటికి అర్హులకు అందకపోవడం బాధాకరమైన విషయమని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీద ప్రయాణిస్తే జగనన్న ఉయ్యాల జంపాల అన్నట్లు ఉందని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఆడుదాం ఆంధ్ర ప్రవేశపెట్టారు. యువతకు ఎంతవరకు ఉపయోగపడుతుందో లేదో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటున్నారని తెలియజేశారు. జనసేన, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఉంటాయని, రానున్న ఎన్నికల్లో అధిష్టానం నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులు పూర్తి కాలేదని తెలియజేశారు. కానీ చూసినట్లయితే 2018లో ప్రారంభమైంది. 2020 సంవత్సరానికల్లా లబ్ధిదారులకు అందివ్వాలి. కానీ నేటికి సైతం 2023 నేటికి సైతం లబ్ధిదారులకి ఒక్క గృహం, ఒక్క యూనిట్ కూడా ఇవ్వలేదు. అక్కడ పోనీ ఎప్పటికవుతుందని అడిగితే 2 నెలల్లో అయిపోతుందని చెప్పి అధికారులు ఇచ్చేటువంటి సమాధానం. కానీ అక్కడ ప్లంబింగ్ జరగల, ఎలక్ట్రిసిటీ పనులు జరగల, పెట్టవలసినటువంటి వస్తువులు లేవు.
అసలు మెయిన్ రోడ్ నుండి టిక్కో ఇళ్ళకి వెళ్ళవలసినటువంటి ఆ రోడ్ ఏదైతే ఉందో, పాత్రికేయ మిత్రులు మీరందరూ కూడా మాతో వచ్చారు. మీరు ఇవాళ నిష్పక్షపాతంగా ప్రజలకి తెలియజేయాలి ఎంత ఘోరాతి ఘోరంగా ఆ రోడ్ ఉన్నదని. మహిళలు పాపం పనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారు 300 గజాలు అపార్ట్మెంట్లో ఉంటారు. వాళ్ళేమి కార్లు ఉండవు, వాళ్ళకి కనీసం ఒక స్కూటర్ కూడా ఉంటుందో లేదో అనుమానం. 2 కిలోమీటర్ల మహిళలు సైతం, బిడ్డలు సైతం కాలినడకన వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఆ వెళ్ళడానికి కూడా రోడ్డు మరి రాళ్లమయం, గుంతలమయంగా ఉంది. ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో రోడ్డు మీద మమ్మల్ని ఒక సోదరుడు ఆపాడు. ఆయన చెప్పాడు, అమ్మ చూడండి ఎలాగున్నదో మా రోడ్ల పరిస్థితి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ రెండో పక్కన కనుక మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెద్ద ఎత్తున జాతీయ రహదారులు రాష్ట్రంలో వేసినటువంటి నేపథ్యం. నిజంగా చెప్పాలంటే ఇంచుమించు పట్టుపరుపుల మీద వెళ్ళినట్టుగా కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి జాతీయ రహదారులు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో ఇందాక ఎవరో చెప్తున్నది ఇది రోడ్ల కార్యక్రమం కాదు, ఇది జగనన్న ఉయ్యాల జంపాల కార్యక్రమం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు తెలియజేసినటువంటి విషయం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం ప్రవేశపెట్టారు, ఆడుకుందాం ఆంధ్ర అని. అది వారి యువతిని ప్రేరేపిస్తున్నారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానితో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని చెప్పి మేమందరం కూడా తెలియజేయదలిచాం. ఎందుకంటే ఎటు చూసినా కూడా అవినీతిమయం. ఏ రంగాన్ని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత గద్దె బాబురావు భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. బీజేపీ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నిజాయితీగా రాజకీయాలు చేశారని చెప్పారు. చీపురుపల్లి ప్రజలు తనను ఆదరించి 2 సార్లు ఎమ్మెల్యేగాను, 1 సారి ఎమ్మెల్సీగాను చేశారని చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీ వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు దయ వల్లే పదవులు చేయగలిగారని ఆయన అన్నారు. అనుకోని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి వచ్చానన్నారు. బీజేపీకి వచ్చిన 3 సంవత్సరాల్లో పార్టీకి నిర్ణయాలకి కట్టుబడి పనిచేశానన్నారు. పార్టీకి విధేయుడిగా అన్ని పనులు చేశానన్నారు. వ్యక్తిగత సమస్యల వల్ల బీజేపీకి రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. బీజేపీలో ఎటువంటి తప్పు చేయకుండా పనిచేశారని తెలియజేశారు. లేకపోతే నా వ్యతిరేకులు తప్పు చేశారా అనేది అది మరి నేను చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను పుట్టుకతోనే పౌరుషం, పోరాటం నా జీన్స్లో ఉన్నాయి. అది ఒక తప్పు అయితే తప్పు కావచ్చు. 100,000 ఉద్యోగాలు వేశాను, ఎక్కడ ఆశించడం కానీ నా సొంత డబ్బులతో హైదరాబాద్ తీసుకెళ్ళి జీవోలు తెప్పించి, ఎక్కడ జీవోలు తెప్పించి అందరికీ ఒక అవకాశం వచ్చింది నాకు. ఎన్టీ రామారావు గారి దయవల్ల కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు గారి దయవల్ల కానివ్వండి, ఆర్ఈసీఎస్ చీపురుపల్లిలో ఉండడం వల్ల కానివ్వండి, కాళింగులు ఒక మండలం అంతా ఉండడం వల్ల కానివ్వండి. ఎందుకంటే వాళ్ళ బీసీఏ కాబట్టి వాళ్ళకి ఇంటర్వ్యూ వస్తే ఉద్యోగం తేవడం చాలా తెలుసు. నా వ్యక్తిగత సమస్యల వల్ల నేను భారతీయ జనతా పార్టీకి ఈ క్షణంలో రాజీనామా చేస్తున్నాను. ఈ విషయం ఏ తప్పు చేయలేదని నిర్భయంగా పెద్దలందరికీ చెప్పడం జరిగింది. పెనం మీద వేడిగా ఉందని కింద పడితే, దూకితే కింద పడితే కొద్దిగా వేడి తగ్గిపోద్ది అనుకుంటే పొయ్యిలో పడ్డట్టు ఉంది పరిస్థితి. సరే, ఏది ఏమనియండి, ఇప్పుడు నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. తెలుగుదేశం నుంచి వచ్చినప్పుడు కూడా ఎక్కడైనా మీ ప్రెస్సుల్లో కానీ ఎక్కడన్నా కానీ నేను ఒక్క మాట ఎవరిని అనలేదు, ముఖ్యమంత్రిని అనలేదు, ఏ పార్టీని అనలేదు. అన్నానో లేదో మీరే సాక్ష్యం. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో విద్యుత్ పొదుపు వారోత్సవాలను ఆ శాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్ఈసీఎస్ కార్యాలయం నుండి 3 రోడ్ల కోళ్ల వరకు ర్యాలీ నిర్వహించి
విద్యుత్ పొదుపు దేశ ప్రగతికి మదుపు, విద్యుత్ లేనిదే మనుగడ లేదు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారి మాట్లాడుతూ వారం రోజుల పాటు జరిగే ఈ పొదుపు వారోత్సవాల్లో విద్యుత్తును ఎలా పొదుపు చేయాలో అవగాహన కల్పిస్తామన్నారు. ఇళ్లలో ఉండే మహిళలు అనవసర వినియోగాలకు చెక్ పెట్టాలని, 1 యూనిట్ విద్యుత్తును పొదుపు చేయడం ద్వారా 2 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని తెలియజేశారు. మొత్తం వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20 తారీఖు వరకు జరుపుకుంటున్నారు. అలాగే మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన ఈ చీపురుపల్లి నియోజకవర్గంలో కూడా జరుపుకుంటున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూనిట్ రీడింగ్ని, అంటే పవర్ని సేవ్ చేయాలి. 1 యూనిట్ పొదుపు చేస్తే 2 యూనిట్లు సేవ్ చేసినట్టు అవుతుంది అన్నమాట. అలాగే ప్రతి ఇంట్లో కూడా అనవసరమైన స్విచ్లు వేయడం, అనవసరంగా ఫ్యాన్లు వేయడం చేయడం తగ్గించుకుంటే మనం పొదుపు చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి మెయిన్ కోల్తోనే విద్యుత్ తయారవుతుంది. ఆ కోల్ అనేది లేదు, తగ్గిపోతుంది అన్నమాట. రాను రాను ఫ్యూచర్ జనరేషన్కి లేకుండా పోతుంది. కనుక ఇప్పుడే మనం దీన్ని పొదుపుగా వాడుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్ ఆర్ఆర్ ప్యాకేజీ ప్రకారం అధికారులు నష్టపరిహారం చెల్లించి పనులు చేపట్టాలని, లేనిచో ఇక్కడ పనులు జరగనివ్వమని రైతులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే నెల్లిమర్ల మండలం దన్నానపేట పంచాయతీ మధుర కోరాడిపేటలో రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా తారక రామ తీర్థసాగర్ పనులు అధికారులు చేపట్టడంపై రైతులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ ప్యాకేజీ కింద కోరాడిపేటకు చెందిన 175 మంది రైతులకు అప్పట్లో కొంత డబ్బులు మాత్రమే ఇచ్చారని, అప్పుడు అధికారులు చెప్పిన ప్రకారం మిగతావి రావాల్సి ఉండగా ఎంతవరకు ఇవ్వకపోవడంపై రైతులు పనులు జరగనీయకుండా అడ్డగించారు. తారక రామ తీర్థసాగర్ పనులకు తాము వ్యతిరేకం కాదని, ఆర్ఆర్ ప్యాకేజీలో 5 సెంట్ల ఇళ్ల స్థలం, పాత ఇళ్లకు డబ్బులు వేయాలని, అలాగే 18 ఏళ్లు ప్రతి ఒక్కరికి ప్యాకేజీ కింద డబ్బులు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సాగు చేసుకుంటున్న భూమికి నష్టపరిహారం ఇవ్వలేదు సరికదా, ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు రికార్డును నమోదు చేశారని ఆరోపిస్తున్నారు. ఇవ్వవలసిన అన్నీ ఇచ్చి ప్రాజెక్టు స్టార్ట్ చేస్తామని అన్నారు. అప్పుడు మమ్మల్ని అడిగేటప్పుడు ఏదైతే సైట్ చూపించారో అక్కడ పట్టాలు ఇవ్వాలి. అలాగే పాతిళ్ళు తాలూకా డబ్బులు పేమెంట్ చేస్తామని 2008 నుంచి 2023 వరకు ఇటు కలెక్టర్ ఆఫీసు, ఇటు ఎంఆర్ ఆఫీసు, ఆర్డీ ఆఫీసు రైతులు తిరుగుతున్నారు. కాబట్టి అధికారులు స్పందించలేదు. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో వాళ్ళకి తెలియడం కోసం, నిరసన కోసం ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో వీళ్ళకి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ప్రకారంగా ఈ కోరాడపేట రెవెన్యూలో ఏదైతే న్యాయబద్ధంగా ఆర్ఎండ్ఆర్ వస్తుందో, ప్రభుత్వ పెద్దలు ఏదైతే ఇస్తామన్నారో మాకు హామీలన్నీ నెరవేర్చి మీ పని మీరు చేసుకోమని కోరాడపేట ప్రజలు కోరుకుంటున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఏవైతే న్యాయబద్ధంగా కోరాడపేటలో నిర్వాసితులకు వస్తావి, న్యాయబద్ధంగా రావాల్సిన పట్టాలు, వీళ్ళకి రావాల్సిన పేమెంట్లు, ఇల్లు అన్నీ ఇచ్చి మీ పనులు చేసుకోవాల్సిందిగా కోరాడపేట ప్రజలు కోరుకుంటున్నారు. పార్వతీపురం మంజం జిల్లా జీమవలస మండలం కన్నప్పదూర వలసకు చెందిన 3 యువకులపై కర్రలతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పక్క గ్రామమైన రామనాయుడు వలసలో జరిగిన పెళ్లి వేడుకకు హాజరైన జగన్నాథపురానికి చెందిన యువకులే దాడికి పాల్పడినట్లు బాధితులు అనుమానిస్తున్నారు. క్షతగాతులను చిన్నమేరంగి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మేము ప్రధాన సెంటర్కి వెళ్ళి షాప్కి వెళ్ళి వస్తాం, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయిపోట్టుకొని వస్తుంటే మధ్యలో గొడవ అవుతుంటే పక్కలో మేము వెళ్ళిపోతుంటే మాకు కూడా బండి మీద ఉంటుంటే అటాక్ చేసి కార్లతో కొట్టారు. కొట్టిన తర్వాత దాన్ని తప్పించుకొని మేము వెళ్ళిపోయాము. ఏ ఊరు వాళ్ళు ఏం తెలుసు? ఏ ఊరు వాళ్ళు అని తెలియదు కానీ ఒక 4-5 అయితే నిన్న కలెక్టర్ వలస నుంచి ఒక 3 పేషెంట్లు రావడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఒక కర్రలతో దాడి చేయడం వల్ల వాళ్ళ తలకి గట్ట గాయాలు జరిగింది. ఒక 2 మాత్రం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అప్పలాచారి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవరీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఈ 56 కులాల పేరుతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎటువంటి విధులు నిధులు కల్పించకుండా ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.
ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ₹1 కూడా నిధులు కేటాయించలేదని, బీసీలను ఈ ముఖ్యమంత్రి అవమానిస్తున్నారని అన్నారు. చట్టబద్ధత లేని బీసీ కమిషన్ ఏర్పాటు చేశారని, అధికారాలు లేని కమిషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. జీరో బడ్జెట్తో నడిపిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదేనని పేర్కొన్నారు. కులాల బీసీ కులాలకు కార్పొరేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా బీసీలను ఆదుకుంటాము ఆర్థికంగా అని హామీ ఇచ్చి ఈరోజు నిధులు లేవు, విధులు లేవు, ఇచ్చిన మాట మర్చిపోయారు. ప్రజలకు మోసం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు ఇంత మోసం జరిగిందనే ఉద్దేశంతో వినయపూర్వకంగా విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు బీసీ కులస్తులకు 56 రకాల బీసీ కులస్తులకు జరిగిన అన్యాయాన్ని మేము నిరసన తెలియజేస్తూ ఖండిస్తూ ఈ ప్రభుత్వం బీసీలకు మోసం చేసిందని బాధపడుతూ ఈరోజు వినయపూర్వకంగా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పార్టీ తరఫు నుంచి, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి పెద్దలందరూ వచ్చారు. అందరూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జగనన్నకు చెప్దాం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వింతల స్వీకరణ కార్యక్రమాన్ని సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. విజయనగరం ఆర్డీఓ సూర్యకళ, డిప్యూటీ కలెక్టర్ డి వెంకటేశ్వరరావు, బి సుదర్శన్, రాజేశ్వరి, సుమబాల, సుధారాణి తదితరులు వింతలు స్వీకరించి సంబంధిత అధికారులకు వాటి పరిష్కారం కోసం పంపించారు. జగనన్నకు చెప్దాంకి మొత్తానికి ఈరోజు 205 వింతలు అందాయి. ఆయా శాఖలకు అందిన వింతల్లో సకాలంలో అర్జీదారులు సంతృప్తి మేరకు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఏడో రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె మరింత ఉధృతమైంది. ఈరోజు కలెక్టరేట్ బయట పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹5 లక్షల చెల్లించాలని, తాము పొందుతున్న వేతనంలో సగభాగాన్ని పెన్షన్గా ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనసూయ ఈ సందర్భంగా మాట్లాడుతూ వారికి కనీస వేతనం కానీ, ఉద్యోగ భద్రత కానీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూ ఛార్జీలు కూడా పెంచడం లేదని, తమను ఇబ్బంది పెట్టడమే కాకుండా సమ్మెలో ఉంటే అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకుని తాళాలు బద్దలు కొట్టడం సరైన సంస్కారం, సంస్కృతి కాదని తెలియజేశారు. ఈరోజు మేము సమ్మె స్టార్ట్ చేసి అప్పుడే 7వ రోజు అయింది. మాకు కనీస వేతనం లేదు, ఉద్యోగ భద్రత లేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రాడ్యుయేటీ చెల్లించమని, ఆ గ్రాడ్యుయేటీ కూడా చెల్లించడం లేదు. మినీ వర్కర్ని మెయిన్ వర్కర్గా చేస్తానని సంవత్సరం నుంచి మా దగ్గర కాగితాలు తీసుకోవడం కానీ మెయిన్ వర్కర్గా చేయడం లేదు. అదేవిధంగా మెనూ ఛార్జీలు పెంచడం లేదు. ₹1 గ్యాస్ ఇచ్చి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పావలా పోపులకి ఇచ్చి, ₹1 కూరగాయలకి ఇచ్చి, ఇదంతా ప్రజలందరూ గమనించాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు మేము సమ్మెలో ఉంటే సచివాలయం సిబ్బందితో తాళాలు పగలగొట్టించారు. మేము మహిళలమే, మమ్మల్ని ఈ విధంగా అవమానపరచడం మంచిది కాదని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. కనీస వేతనం లేక, ఉద్యోగ భద్రత లేక ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు. యాపలు రకరకాల ఇబ్బంది పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, మహిళలకు అందరికీ కూడా మంచి న్యాయం చేస్తామనిసని. కానీ మేము ఇలాగా ఎండల్లో ఉండి రోడ్ల మీద పడి తిరుగుతున్నాము, మేము మహిళం కాదా అనేసని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు మేమందరం ఎస్కోట, వియ్యంపేట, భోగాపురం, గంచాడ, విజయనగరం 5 ప్రాజెక్టులు కూడా ఆర్డీఓ పరిధిలో ఉన్నవని ఆర్డీఓ గారికి అందరం ర్యాలీగా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాలని కోరు. విజయనగరం జిల్లా చిగురుపల్లిలో కూడా అంగన్వాడీ కార్యకర్తల నిరసన దీక్షలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తమ డిమాండ్లు పరిష్కరించమని వారం రోజులుగా శాంతియుత నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంగన్వాడీలు ఈసారి మరింత ఉధృతం చేశారు. చిగురుపల్లి రైల్వే స్టేషన్ నుండి స్థానిక ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీలు కార్యాలయం ఎదుటి బైఠాయించి నినాదాలు చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించమని ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో 53,000 సెంటర్లో పనిచేస్తున్న 102,000 మంది అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జగనన్న ఇచ్చిన మాటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 12 నుండి నిరవధిక సమ్మెలోకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యను పరిష్కారం చేయలేదు సరిగదా సమస్యను గట్టిలం చేస్తున్నది, కవ్వింపు చర్యలకు దిగుతున్నది, సెంటర్లు పగలగొట్టడం, తలుపులు తీయడం, ప్రత్యామ్నాయం పేరుతో ఇతరులతో వండించడం లాంటి రెచ్చగొట్టే దారులకు దిగుతున్నది. ఇది సరైనది కాదు, దీన్ని మేము ఖండిస్తున్నాం. ప్రధానంగా సమస్యకు పరిష్కారం యూనియన్ నాయకత్వంతో చర్చించడం, న్యాయమైన డిమాండ్స్ని పరిష్కారం చేయడం తప్ప ఇంకొకటి కాదు. దీనికి బదులుగా ఇదే దారిని కొనసాగితే ఈ రాష్ట్రంలో అంగన్వాడీలు కూడా ఈ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి దాపురస్తుందని చెప్పి సందర్భంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయ భూములకు, ప్రభుత్వ భూములకు, చెరువులకి దేనికి రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐపీ రాజు ఆరోపించారు. విజయనగరంలో రింగ్ రోడ్డుకి ఆనుకుని ఉన్న నల్ల చెరువుకు వెనుక ఉన్న శిల్పారామం వద్ద రోడ్డుకి ఇరువైపులా ప్రదేశాన్ని ఆక్రమణకు గురిచేశారని ఆరోపించారు. ఆ భూమి దేవాదాయ శాఖ పరిధిలో ఉందని, అయినప్పటికీ అన్యాక్రాంతం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో నెలకొని ఉందని ఆరోపించారు. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ వెంటనే విచారణ చేపట్టి వెంటనే న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. ప్రజల సమస్య మీద మన ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి వారం కూడా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ సెల్లో వినతులు సమర్పించడం, ఈరోజు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా గవర్నమెంట్ భూములు అవనివ్వండి, ఎండోమెంట్స్ అవనివ్వండి, ప్రైవేట్ భూములన్నీ చెరువులతో పాటు పూర్తిగా ఆక్యుపేషన్ చేసే పరిస్థితికి ఈరోజు దిగజారిపారు. ఉదాహరణకి మనకి విజయనగరంలో ఉన్న రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న నల్ల చెరువు అని ఒక చెరువుతో పాటు కొంత ల్యాండ్ కూడా ఉంది. ఆ నల్ల చెరువు ప్రాంతంలోని ఈరోజు దాని బ్యాక్ సైడ్ శిల్పారామం అని చెప్పేసి గతంలో తెలుగుదేశం హయాంలో కట్టించడం జరిగింది. దానికి ఒక రోడ్డు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేసాం. ఇప్పుడు దానికి రోడ్డుకి ఇరువైపులా వెనకాతలు ఉన్న భాగం అంతా కూడా పూర్తిగా ఆక్యుపేషన్ జరిగింది. తీరామ చూస్తే అది ఎండోమెంట్స్ పరిధిలో ఉన్నది. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రకంగా జరగాలి తప్పిస్తే ఎవరు మట్టు వాళ్ళకి ఆక్యుపేషన్ చేసి ల్యాండ్స్ అన్నీ కూడా అన్యాక్రాంతం చేసే పరిస్థితికి ఈరోజు దిగజారిపోయిందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ దీన్ని వెంటనే జాయింట్ కలెక్టర్ గారు ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. ఏదైనా చట్టబద్ధంగా జరగవలసిన కార్యక్రమాలని ఈరోజు ఎలా పడితే అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని వెంటనే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు యాక్షన్ తీసుకొని సదర భూమిని నీట్గా అందరికీ కూడా ఉపయోగపడే దీంట్లో తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. చివరిపల్లి నియోజకవర్గంలో ఇటీవల వచ్చిన తుఫాన్లు 2500 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని జనసేన పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఆడవారు పుస్తలతాడు తాకట్టు పెట్టి వ్యవసాయం చేసిన రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదని ఆరోపించారు. రైతే రాజు అనే మాట కేవలం మాటలకే పరిమితమైందని పేర్కొన్నారు. ఈరోజు గుర్రల మండలంలో ప్రతి గ్రామం వెళ్ళడం జరిగింది. అక్కడున్న రైతులు ఏం చెప్తుంటారంటే ధాన్యం అయితే ఊడ్చి పాపం కళ్ళలాంటి పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అధికారులు వచ్చి కనీసం మేము కొంటాననేసి రావట్లేదు. వాళ్ళు మళ్ళీ వర్షాలు వస్తే అవి తడిసిపోయి మళ్ళీ ముద్ద అయిపోతే వాళ్ళకి ఇది పనికి రాకంటే వ్యవసాయం పోద్ది. కొంత ఎలగకపోయింది మన వర్షాలకి. ఈ రోజుకైనా ప్రభుత్వం ఆదుకోవాలనేసి జనసేన పార్టీ చెప్తుంది. ఈరోజు 20 రూపాయలు అని చెప్తున్నారు. ఒక్కొక్క బస్తాకి 8 కేజీలు తీసుకుంటుంటారట రైతులు చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు డలార్లు ఉన్నారు, వాళ్ళు ఎక్స్ట్రా తీసుకుంటారని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం డలార్తనం చేస్తుంది. ఒక రైతు దగ్గర బస్తా దగ్గర 8 కేజీలు ఎందుకు తీసుకోవాలని మేము అడుగుతున్నాం. ఏదైనా ఉంటే అర కేజీ తీసుకుంటే అది సబు తప్ప 8 కేజీలు 10 కేజీలు తీసుకొని రైతుని ఇంకా కూడా ముంచేయడం తప్ప ఎక్కడ కూడా రైతుకు ఆదుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఈరోజు అక్కడ బస్తాలు కానీ అవన్నీ కూడా రోడ్ల మీద పెట్టుకుని ఈ రోజు కూడా దాన్ని కొనపడం చాలా బాధాకరంగా ఉంది. అలాగే డ్రైనేజీ ప్రాబ్లం మొత్తం విలేజ్ల్లో ఎక్కడ కూడా కాలువలు లేవు, చాలా ప్రాబ్లం ఉన్నాయి. దోమలు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. అలాగే ఇంకా రైతులు ఇంకా అక్కడున్న గ్రామస్తులు చెప్పవలసింది ఏంటంటే హౌసులు మాకు కనీసం ఇవ్వలేదండి.
10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇస్తే కానీ హౌస్ బిల్లు కూడా చేయట్లేదని చెప్పడం జరిగింది. అవి కావాల్సిన మీడియాలు కూడా పెడతాం. తర్వాత ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది 30 లక్షలు ఇల్లు ఇచ్చామని చెప్పేసి కనీసం జాగా ఉన్నవాడికి ఇల్లు కట్టుకుంటే ఇవ్వట్లేదు. ఈ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పేదవాడికి అయితే న్యాయం జరగట్లేదు. టీడీపీ జనసేన కలిపి రేపు ప్రభుత్వం వస్తే ప్రతి పేదవాడికి ఇల్లు అనేది మేము కట్టేసి ఇస్తామని చెప్పేసి జనసేన పార్టీ చెప్తుంది. చేనేత హస్తకళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి పిలుపునిచ్చారు. పట్టణంలోని లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ ప్రదర్శనను ఆమె జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి చేనేత హస్తకళలు మన దేశ నాగరికతకు చిహ్నంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. స్వతంత్ర ఉద్యమంలో చేనేత వస్త్రాలు ప్రధాన పాత్ర పోషించాయని చెప్పారు. స్వదేశీ ఉద్యమం దేశ ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందన్నారు. హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే హ్యాండ్లూమ్ వస్త్రాలను ధరించడం ద్వారా చేనేత కార్మికుల సంక్షేమానికి చేయూతనివ్వాలని సూచించారు. చాలా చేనేత వస్త్రాలయం ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. క్రిస్టమస్ అలాగే జనవరి 1 సంక్రాంతి సందర్భంగా ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి స్టాల్ ఏర్పాటు చేసి అంటే మహిళలకు వివిధ రకాలైన చీరలు పోచంపల్లి, గద్వాలు, జందూరి, అలా పట్టు చీరలు, అలాగే ఫ్యాన్సీ చీరలు, అలాగే బ్యాంగిల్స్, వివిధ రకాల వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ చేనేత వస్త్రాలయంలోని ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి స్వాతంత్రం సంపాదించడానికి గాంధీజీ గారు ఈ చేనేత వస్త్రాలను ధరించి మనకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ చేనేత వస్త్రాలు ధరించి దీనిలో ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్పారు. అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేనేత కార్మికులకు పెన్షన్లు ఇస్తూ అలాగే చేనేత వస్త్రం వంచి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నారు. అలాగే చూసుకుంటే ఈ చేనేత వస్త్రాల ద్వారా ఎందుకంటే మహిళలు ముఖ్యంగా ఆరోగ్యం కూడా ఎంతగానో ఉంటుంది. వస్తుంది వేసవికాలం. ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ మన సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చేవారు. బీజేపీ ప్రభుత్వం జిందాల్ స్టీల్తో జరిగిన చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని సిపిఎం విశాఖపట్నం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్ చేస్తున్నారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్తో కలిసి సిఐటియు విశాఖ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కును పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపే చర్యలు వెంటనే చేపట్టాలని కోరుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కార్మికులను కేంద్ర ప్రభుత్వం సంక్షోభంలోకి నడుస్తుందని ఆరోపించారు. బ్లాస్ట్ ఫర్నేషన్ నడపాలనే పేరుతో జిందాల్ స్టీల్తో రహస్య మంత్రాలలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదాని, అంబానీ వంటి కార్పొరేట్లకు లక్షల కోట్ల రుణమాఫీ చేయడానికి చేతులు వచ్చాయి, కానీ 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు మాత్రం కేవలం 5,000 కోట్లు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ రక్షణ కొరకు కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ వద్ద జరుగుతున్న దీక్షలకు ఈ నెల 27వ తేదీతో 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా 27వ తేదీ ఉదయం 10 గంటలకు రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుండి జీవీఎంసీ దీక్షా శిబిరం వరకు భారీ ప్రదర్శన జరుగుతుందని అందరూ విజయవంతం చేయాలని కోరుతున్నారు. 1000 రోజులు ఈ శిబిరానికి పూర్తయిన సందర్భంగా ఒక భారీ కార్మిక ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. ఇక మీదట రోజు రోజుకి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి బీజేపీ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము ఉపసంహరించుకున్నాం అనే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా మా కార్యాచరణని రూపొందించబోతున్నాం. 27వ తర్వాత మొత్తం ఉద్యమం రూపం అనేది తీవ్రతరం చేస్తాం. ఆ రకంగా స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజానికి అంది. కాబట్టి ప్రజలందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసే విధంగా కార్యాచరణ రూపొందించి దీన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తాం. బీజేపీ ఎన్నికల్లో గద్దె దిగడమా, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పడమో ఖచ్చితంగా అయ్యే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. నగరంలోని వివిధ డివిజన్లు 80 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న అభివృద్ధి పనులకు నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. 13, 33, 42, 43, 45, 46 డివిజన్లు వివిధ ప్రాంతాల్లో కాలువలు, రహదారి నిర్మాణాలకు శంకుస్థాపన చేయగా మరికొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయిన రహదారులకు ప్రారంభించారు. ఈ సందర్భంగా జోనల్ ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి, 33వ డివిజన్ కార్పొరేటర్ జీవీ రంగారావులు మాట్లాడుతూ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అభినందనీయని తెలియజేశారు. మరి ఈరోజు 33వ డివిజన్ బాలాజీ నగర్లో గల 5 వీధులు ఉన్నాయో ఆ 5 వీధుల్లో ఉన్న కాలువలకి సుమారు 2.5 లక్షల రూపాయలను కేటాయించి మరి పెద్దల దృష్టిలో ఆ రోజు గడప గడప కార్యక్రమంలో భాగంగా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న స్థానికులు మా కాలువలు కొంచెం ఇబ్బందిగా ఉందని తెలియజేయడం, మరి వెంటనే ఎమ్మెల్యే గారు వాటిని
మున్సిపాలిటీలో అప్రూవల్ తెప్పించి మరి ఈరోజు ఈ పనులు ప్రారంభించడానికి మేయర్ గారిని, గౌరవ మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని పంపించి ఈరోజు ఈ పనులు ప్రారంభించినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే విచ్చేసిన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే ఇన్ఛార్జ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రానున్న కాలంలో ఇటువంటి సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ పబ్లిక్కి ధన్యవాదాలు. ఇక్కడ కమిటీ సభ్యులు అడిగిన వెంటనే స్థానిక శాసనసభ్యులు ప్రీతమ నేత శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు మరి ఒక 3 లక్షలు మంజూరు చేసి సామాజిక మరి టాయిలెట్స్ని నిర్మించడానికి ఇవాళ మంజూరు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ యువగలం ముగింపు సభను విజయవంతం చేయాలని బొబ్బిలి జనసేన పార్టీ సమన్వయకర్త అప్పలస్వామి పిలుపునిచ్చారు. ఈరోజు తమ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం ముగింపు సభకు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి బొబ్బిలి నియోజకవర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో జన సైనికులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మీటింగ్ జరుగుతుంది కాబట్టి అందరూ 20వ తేదీన జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారు యువగల పాదయాత్ర ముగింపు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా టీడీపీ జనసేన మీటింగు జరుగుతుంది కాబట్టి అందరూ ఎక్కువ మంది తరలివచ్చి ఆ మీటింగ్ని విజయవంతం చేస్తారని మీకు అందరికీ ఒకసారి చెప్తున్నాను. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 20న యువగలం విజయోత్సవ సభను విజయవంతం చేద్దాం, అదే రోజు ఎన్నికల శంఖారావం పూరిస్తామన్న అచ్చెన్నాయుడు. సమాజంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్న జిల్లా ఎస్పీ దీపిక. వాజీ ఛానల్ ఎండీ గణపతి నేడితో కలిసి క్యాలెండర్ ఆవిష్కరణ. నరకానికి నకళ్లుగా రాష్ట్రంలో రహదారులు. ఆడుదాం ఆంధ్ర అంటూ రాష్ట్ర ప్రజలతో సీఎం జగన్ ఆడుకుంటున్నారన్న పురంధరేశ్వరి. నగరాభివృద్ధితో పాటు సంపూర్ణ పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్న కోలగట్ల. 15 కోట్ల రూపాయల వ్యయంతో గుణుపూరుపేట డంపింగ్ యార్డ్లో యంత్రం ప్రారంభం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.